టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమేనని, తెలంగాణ ఆవిర్భావాన్ని తక్కువ చేసి మాట్లాడడం పవన్కు కొత్త కాదన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీ ఆడించే తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని, ఆ త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాజకీయాలు సినిమా కాదని, విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ పక్షాలన్నింటినీ క్రోడీకరించి అందరినీ ఒక చోట తీసుకొచ్చి బిల్లు పాస్ చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు ఇవి. గతంలో చాలా సార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాం. ఇంత కష్టపడితే ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ పక్షాలన్నింటినీ క్రోడీకరించి అందరినీ ఒక చోట తీసుకొచ్చి బిల్లు పాస్ చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు ఇవి. గతంలో చాలా సార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాం. ఇంత కష్టపడితే ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం